హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. దీపావళి పండుగ వచ్చేసింది. రంగురంగుల పండుగ, రంగురంగులుగా పతావులు పేలుస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేస్తుంటారు. దీపావళి అంటేనే రకరకాల మందులతోని, క్రాకర్స్ తోని, చిచ్చుబుడ్లు కానీ, మతాబులు కానీ, రాకెట్స్ కానీ, ఇటు ఆటబొమ్మలు కానీ వివిధ రకాలుగా అయితే మార్కెట్లో రెడీ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి మన మహబూబాబాద్ జిల్లాలో ఎన్టీఆర్ స్టేడియంలో దీపావళి సందర్భంగా సుమారుగా 21 షాపులు మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ 21 షాపులు ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడికి కొనుగోలుదారులు మరి వస్తున్నారా లేదా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో షాప్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. రేపే దీపావళి పండుగ. మరి సాయంత్రం వరకు ఒకరు వచ్చి కస్టమర్స్ వచ్చి వీళ్ళని కొనుగోలు చేస్తేనే వాళ్ళకు పెట్టిన పెట్టుబడి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంది వీళ్ళ సరుకులు, ఏ విధంగా ఉన్నాయి, మరి షాపులు పెట్టారు, గతంలో పోలిస్తే ఎన్ని షాపులు ఉన్నాయి, రోజు అంటే సంవత్సరానికి షాపులు పెరుగుతున్నాయా లేదా, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి భయ మీరు చెప్పండి, షాప్ ఎప్పుడు పెట్టారు మీరు, ఎలా ఉంది పరిస్థితి? ఓకే అన్న, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇవాటి ఈవినింగ్ నుంచి మంచిగా నడుస్తుందని అనుకుంటున్నాము. రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి. అంతా ఓకే, రోజులు బాగా నడుస్తుంది. అంటే గత సంవత్సరం ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పెరిగాయి? ఇప్పటికి ఒక 5 షాపులు కొత్తగా వచ్చాయి. మొత్తం 21 షాప్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర. అంటే స్పెషల్ గా చిన్నపిల్లల వారికి ఎలాంటి మీ షాప్ లో ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆకర్షిస్తున్నారు పిల్లల్ని? మీరు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చిన్న పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం అన్ని స్పెషల్ చాలా ఉన్నాయి. చిన్నపిల్లల్ని ఆకర్షించేది ఎందుకంటే ఎక్కువ దీవాలకి చిన్నపిల్లలు కాకర పుల్లలు కానీ, ఇటు తాళ్ళు కానీ, ఇచ్చుబుడ్లు కానీ కాలుస్తుంటారు. వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళని ఆకర్షించేందుకు మాత్రం ఇక్కడ షాపుల యజమానులు వాళ్ళకి అట్రాక్షన్ కోసం వాళ్ళకి చిన్న చిన్న పెట్టుకుని వాళ్ళని ఆకర్షిస్తుంటారు. చూద్దాం, వాళ్ళు చెప్తున్నారు అంటే గిరాకీ వాళ్ళ సాయంత్రం వరకు వస్తుంది, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ అయింది చెప్తున్నారు. వాళ్ళ షాపులు చూసుకోవచ్చు, ఇప్పుడే వాళ్ళకి ఇప్పుడే కొనుగోలుదారులు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదైతే షాప్ ముందు కావాల్సినటువంటి ప్రికాషన్స్, అక్కడ డమ్లో సంబంధించి వాటర్ పెట్టుకున్నారు, ఇక్కడ ఇసుక కూడా పెట్టుకున్నారు, ఇక్కడ సంబంధించిన గ్యాస్ సంబంధించి ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టుకున్నారు, ఇక్కడ నైట్రోజన్ సంబంధించింది. ఎందుకంటే ప్రమాదమైన పొంచి ఉన్న నేపథ్యంలో కూడా వీటి వెంటనే నిలువరించడానికి మొత్తం అన్ని ప్రికాషన్స్ మాత్రం రెడీగా చేసుకుంటారు. చూద్దాం, ఒకలా కూడా లోన కూడా ఒక సందడిగా అయితే వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ అవుతుంది కదా. అంటే రేపు పొద్దున దీవాలు ఒక సాయంత్రం వర్షం పడితే కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కూడా ఇప్పటికే వాళ్ళు అయితే చాలా అలర్ట్ అయి ఉన్నారు. చూద్దాం, ఒకసారి షాప్ యజమాని అడిగే ప్రయత్నం చేద్దాం. మందకోడిగానే ఉన్నది ఈ సంవత్సరం చూసుకుంటే. కాలము కొన్ని వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగము కొంచెం డల్గా ఉండడం వల్ల కూడా వ్యాపారం కూడా మందకోడిగానే ఉంది. కొంచెం వర్షాలు కూడా లేటుగా రావడం వల్ల కూడా రైతులు కూడా పండగ దానికి ఉత్సాహం కనబరుస్తలేరు. చూడాలి, ఇవాళ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ కొంచెం ఊపందుకున్నది. రేపు ఎల్లుండి పండగ సందర్భంగా ఏమన్నా గిరాకీలు ఉంటే వ్యాపారస్తులు కూడా సంతోషపడతాం. కొంచెం వ్యాపారస్తులు కూడా అంత ఆశాజనకంగా లేదు ఈ సంవత్సరం. గత దీవాళి అంటే గతంతో పోలిస్తే షాపులు ఎన్ని రోజులు ముందు పెట్టుకున్నారు, ఈసారి ఎన్ని రోజులు ముందు పెట్టుకున్నారు? గతంలో 6 రోజులు ఉండేది, కానీ ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారం 4 రోజుల పర్మిషన్ ఇచ్చారు. 18, 19, 20, 21 ఓన్లీ 4 డేస్ వరకు అవకాశం ఉన్నది. ఇవాళ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. రేపు ఎల్లుండికి ఇది ముగింపు అవుతుంది. ఎంత పెట్టుబడి పెట్టారు, అందుకు ఖర్చుల పోటీ మరి ఈ సంవత్సరం ఏమన్నా మరి ఉంటే? ఈ వ్యాపారం 21 షాపులలో ఏంటంటే ఇది మధ్యతరగతి వాళ్ళు కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ కలిసి తలా ఒక 50,000, 1,00,000 రూపాయలతోనే ఒక సర్కిల్లో, అంటే ఒక 5గురు కలిసి ఒక 5 లక్షల రూపాయలు, ఒక 5గురు కలిసి ఒక 4 లక్షల రూపాయలు. సరే, మాకు ఆ రోజుల ఖర్చులకు వస్తాయి. 4 రోజులకి మాకు ఒక 10,000, 20,000 మిగిలిన చాలా ఆనందంగా ఉంటుంది. సందడి వాతావరణం ఉంటుంది అన్న ఆనందంతో తలా ఒక షాపు వాళ్ళు 5 లక్షలు, 4 లక్షలతోని దీన్ని కొనసాగిస్తున్నారు. నేను కూడా దీనికి నూతనంగా రావడం జరిగింది. నేను కూడా ఈ సంవత్సరమే, నాకు కూడా అంత పెద్ద పోల్చుకుంటే ఈ సంవత్సరం షాపులు కూడా పెరిగాయి కదా, మరి అంటే లాభం లేదు. గతంలో 17 షాపులు ఉన్నాయని మన మిత్రులు చెప్పారు. ఈ సంవత్సరం 21 షాప్ అయినది. అంటే కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే సరే చూద్దాము మనదే కదా అని చూద్దాం ఎలా ఉంటుందో బిజినెస్ అని ఎలా వచ్చానో, అలానే ఇంకా కొంతమంది యువకులు, కొంతమంది సాఫ్ట్వేర్ నౌకలు చేసాడు ఒక 4-5 కలిసి, లేదా ఒక 30 years బిలో లోపు యువకులు కూడా మేము ఒక 4-5 కలిసి, అట్లా కొంతమంది యువకులు కూడా దీంట్లో పాల్గొన్నారు. లాభాలు వస్తాయంటే లాస్ట్ వరకు అయితే అది వాళ్ళ చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాతావరణం కూడా ఇప్పుడిప్పుడే ఉరుములు మెరుపులతో స్టార్ట్ అవుతున్నది. విశాఖ ఒక వైపు మాత్రం ఉరుములు మెరుపులతో మాత్రం వీళ్ళని ఒక భయకంపితులు చేస్తుంది. ఎందుకంటే వాతావరణం కూడా మబ్బులు చేసింది. మరి సాయంత్రం బిజినెస్ స్టార్ట్ అయ్యే మూమెంట్ కూడా వర్షం పడితే కూడా మేము లాస్ అవుతుందని చెప్పేసి చెప్తారు. ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు అడిగేస్తారు.
బై మీరు చెప్పండి ఏం తీసుకున్నారు, ఎట్లుంది పరిస్థితి? ఓకే అన్న, అంతే బానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అయితే ప్రైస్ అయితే కొంచెం ఓకే అనేట్టే అనిపిస్తుంది. అంటే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి క్రౌడ్ అయితే లేరు జనాలు. సో మేబీ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ వరకు అయితే క్రౌడ్ పెరగొచ్చు. సో ఇప్పటికైతే చూస్తే గనక క్రౌడ్ తక్కువ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. అంటే వీళ్ళకి సేల్స్ కూడా తక్కువ ఉన్నట్టున్నాయి. మీరు చూసే మెటీరియల్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడే ఉండిపోయింది, ఎవరు రాలేదు. మేబీ ఈవినింగ్ నుంచి కానీ రేపటి నుంచి అయితే గనక వీళ్ళకి వ్యాపారం కనుక ఏమైనా పుంజుకోవచ్చు అన్నట్టు మనం అనుకుంటున్నాము. దట్టు మళ్ళీ ఏంటంటే క్లైమేట్ కూడా మారింది మరి సడన్ గా, దీని ప్రభావం కూడా ఏమైనా ఉండొచ్చేమో. సో మీరు ఏం తీసుకున్నారు, మరి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఆకాశం అంటున్నా లేకపోతే మామూలుగా కొనేటప్పుడు ఉన్నాయా? మామూలుగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ధరలు అయితే ఆకాశాన్ని అంటినట్టే ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. సో ఈ లాస్ట్ ఇయర్ పెరిగాయి, దాని మీద ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా పెరగవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ప్రైజెస్ అయితే పెరిగే ఉన్నాయండి. చెప్తున్నారు, కొనుగోలుదారు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా సంబంధించినటువంటి క్రాకర్స్ ధరలు ఆకాశాన్ని అంటున్నారని చెప్తున్నారు. తప్పదు కదా మరి, దీవాళి పండుగ వచ్చిందంటే పిల్లలకి మరి కంపల్సరీ వాళ్ళ చేతుల్లో కాకర పిల్లలు కానీ భూచక్రాలు పీలంది పండుగ అనేది అనిపించదు. చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే మొత్తం బిజినెస్ స్టార్ట్ అని చెప్తున్నారు. ఒకవైపు వాతావరణం కూడా చల్లబడిపోయింది. వీళ్ళ అదృష్టం బాగుండాలి, వర్షం పడకుండా మాత్రం వీళ్ళకి సంబంధించినటువంటి లాభాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది.